ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రస్తుత జనరేషన్లో మొబైల్ ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్లు లేని వారే ఉండరు. మరి అలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఆన్లైన్లో కొనాలా లేక ఆఫ్లైన్లో కొనుగోలు చేయాలా? ఎక్కడ కొంటే బెటర్ అనేది చాలా మందిలో మెదిలే సమస్య. ఆన్లైన్, ఆఫ్లైన్ ధరల వ్యత్యాసంలో తేడా భారీగానే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఎక్కడ కొనుగోలు చేయాలో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ప్రస్తుత డిజిటల్ యుగంలో కొనుగోళ్ల విషయంలో పెద్ద మార్పే కనిపిస్తోంది. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక రెస్టారెంట్లకు వెళ్లి ఇంటికి తెచ్చుకోవటం చాలా వరకు మానేశారు. ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్ పెట్టేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ యాప్స్, వెబ్సైట్స్ వచ్చాక స్టోర్లకు వెళ్లి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవాళ్లు కూడా తగ్గుతూనే ఉన్నారు. చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ఆన్లైన్ లో కొనడం బెటరా లేక ఆఫ్లైన్ లో కొనుగోలు చేయాలా అని. అయితే ఆఫ్లైన్ తో పోలిస్తే ఆన్లైన్ లోనే చాలా తక్కువ ధరల్లోనే వస్తువులు లభిస్తున్నాయని ఈ కామర్స్ సంస్థలు ప్రచారం చేసుకుంటున్నాయి. దీంతో పాటు ఫెస్టివల్ సేల్, సమ్మర్ సేల్, ఇయర్ ఎండ్ సేల్ అంటూ పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఆఫ్లైన్ మార్కెట్లలో డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు ఉంటారు. ఒక ప్రొడక్ట్ ఒకరి నుంచి మరొకరి దగ్గరికి వస్తుంది. దీంతో ప్రతి స్థాయిలో ధరల్లో మార్పు ఉంటుంది. కానీ ఆన్లైన్ షాపింగ్ లో కంపెనీలు నేరుగా వినియోగదారులకు అమ్మే అవకాశం ఉంటుంది. దీంతో అదనపు ఖర్చులు తగ్గడంతో తక్కువ ధరకు అందిస్తారు. అయితే ఏదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేసిన తర్వాత డ్యామేజ్ వచ్చినా, సరిగ్గా పనిచేయకపోయినా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొన్నిసార్లు సర్వీస్ సెంటర్ల వాళ్ళు టైంకి రెస్పాండ్ అవుతున్నా చాలా సందర్భాల్లో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ అంటే నేను చేశాను. ఆన్లైన్ షాపింగ్ అంటే 24/7 మనకు అవైలబిలిటీ ఉంటుంది. గ్లోబల్లీ బ్రాండ్స్ దొరుకుతుంది. కానీ నేను రీసెంట్గా తీసుకున్న షాపింగ్ బట్టి ఏంటంటే ఆఫ్లైన్లో నేను టీవీ పర్చేజ్ చేయడానికి వెళ్ళాను. ఆన్లైన్లో చూపించే ప్రొడక్ట్స్ మనకు ఆఫ్లైన్లో చూపిస్తున్నారు. నేను ఆఫ్లైన్లో తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా నేను టీవీ కొన్నాను ఒకటి. దానివల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇక్కడ కస్టమర్ కేర్ ఆన్లైన్లో తీసుకుంటే కస్టమర్ కేర్ నంబర్స్ ఇస్తారు, వాళ్ళు లిఫ్ట్ చేయరు. దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదే ఆఫ్లైన్లో అయితే మనకు స్టోర్ ఇన్ఛార్జ్ సర్వీస్ నెంబర్ ఇస్తాడు, సర్వీస్ అతను ఉంటాడు. సో దానివల్ల మనకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనేసి నేను అనుకుంటాను. బయటికి వెళ్ళాలంటే ఇప్పుడున్న ట్రాఫిక్ కండిషన్స్లో 5 నిమిషాల పైన కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ లేదా 1 అవర్ టైం ట్రాఫిక్లో అప్ అండ్ డౌన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్స్ వచ్చేసేసి ఒక్కొక్క స్టోర్ వాళ్ళు వాళ్ళకున్న ఫేవర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది అండ్ ఇట్స్ ఒక ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ ప్రొడక్ట్ కూడా ఆల్మోస్ట్ లైక్ 1 అవర్, 2 అవర్స్ టైం తీసుకుంటుంది. అదే ఆన్లైన్లో అయితే ఏంటంటే మనకి ఈ ప్రొడక్ట్ కావాలి, ఇదేనప్పుడు మన ప్రొడక్ట్ క్లారిటీగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేస్తే విత్ ఇన్ 5 మినిట్స్ ఆఫ్ టైంలో ఇట్ ఫినిషెస్. అండ్ ఆల్సో ఇన్ నెక్స్ట్ 1-2 డేస్ ఆ ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. ఆన్లైన్ ప్రొడక్ట్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఈజ్ ఏ బ్రాండెడ్ వాల్యూ ఓన్లీ. సో బట్ కాకపోతే ఏమవుతుందంటే ఆన్లైన్లో ప్రొడక్ట్స్కి ఒక్కోసారి ఆఫ్లైన్లో సర్వీస్ ఉండట్లేదు. అదొక పెద్ద ప్రాబ్లం ఉందనేసి వీఆర్ ఫేసింగ్ ఇట్ మేజర్లీ. ఆఫ్లైన్ షాపింగ్ లో వినియోగదారులు ఒక ప్రొడక్ట్ ని చూసి ట్రై చేసి వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్ లో ధర తక్కువ ఉంటేనే ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఆన్లైన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి పెద్ద ఈ కామర్స్ వెబ్సైట్లలో థర్డ్ పార్టీ సెల్లర్లు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది నకిలీ లేదా లోకల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా విక్రయించే అవకాశం ఉంది. అందుకే ఆఫ్లైన్ లోనే కొనడం బెటర్ అంటున్నారు స్టోర్ల ప్రతినిధులు. ఆన్లైన్లో ఏంటిదంటే మీకు ఎంఆర్పి ఇస్తాడు. ఎప్పుడైనా ఎంఆర్పి మీద 10%, 5% ఆర్ మ్యాక్సిమం 20% ఆఫ్ ఇస్తారు. కానీ మీకు రీటైల్లో ఏంటిదంటే మీకు ఎంఆర్పిలో అమ్మరు, ఎంఆర్పి చెప్పరు. స్పెషల్ ప్రైస్, ఆ స్పెషల్ ప్రైస్లో ఇంకా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి. ప్లస్ మీకు ఈఎంఐలో లైక్ బజాజ్ ఫైనాన్స్, ఐడిఎఫ్సి వీటిలో నో కాస్ట్ ఈఎంఐస్ ఉంటాయి. ప్లస్ హియర్ యూ క్యాన్ టచ్ ద ప్రోడక్ట్, ఫీల్ ద ప్రోడక్ట్, యూ క్యాన్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఏంటిది ఓన్లీ ప్రైజింగ్ ఒకటే చూస్తారు, ఫీచర్ మీరు చూడలేరు మీరు. కానీ అదే మీరు రీటైల్లో అయితే మీరు చూడొచ్చు, యూ క్యాన్ ఫీల్ ద ప్రోడక్ట్. బికాజ్ ప్రైజింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ థింగ్. మనం కొనేబోయే ప్రోడక్ట్ మినిమం 5 to 10 years వాడతాం. ఓకే, ఎవ్రీ 500 మీటర్కి ఒక షోరూమ్ ఉంది. మీరు అక్కడ వెళ్ళి చూసుకొని కంపేర్ చేసుకొని కొనుక్కుంటే రియల్లీ యూ విల్ బి బెనిఫిషియల్ అండి. ఇక ఎల్జీ, సోనీ, బ్లూస్టర్, డైకిన్, శాంసంగ్ వంటి సంస్థలు ఆన్లైన్ లో ఉన్న ప్రొడక్ట్లని ఆఫ్లైన్ లో విక్రయించారని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్లలో లభించే ఆయా ప్రోడక్ట్ మోడల్స్, స్పెసిఫికేషన్స్, కాన్ఫిగరేషన్స్ వేరేగా ఉంటాయంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆన్లైన్లో మోసాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఆన్లైన్లో లభించేవి ఎక్కువగా ఓల్డ్ మోడల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్లైన్లో ఎక్స్క్లూజివ్ వాళ్ళకి సంబంధించిన మోడల్స్ మాత్రమే ఉంటాయి.
అండ్ ఇంకోటి పాత మోడల్స్ అనేటివి కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక మోడల్ సెర్చ్ చేస్తే దాని రిలేటెడ్ మోడల్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేటివి కనిపిస్తాయి. బట్ ఏంటంటే అవి ప్రీవియస్ మోడల్స్ ఉంటాయి. ఆఫ్లైన్ మోడల్స్ అనేటివి మనకి ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్స్ అనేటివి ఉంటాయి. అండ్ క్యాష్ బ్యాక్ వైజ్ అనేది కూడా మనకి ఆఫ్లైన్లో అనేది అప్డేటెడ్ క్యాష్ బ్యాక్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఆన్లైన్ కంటే మనకి ఆఫ్లైన్లో బెటర్ ప్రైజింగ్ అనేది ఉంటుంది అండ్ బెటర్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేటివి కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఆన్లైన్లో పర్చేస్ చేసింది ఏంటంటే సెలెక్టెడ్ డీలర్స్ ఏదైతే ఉందో మనకి సర్టిఫైడ్ డీలర్ ఉంటే మాత్రం మనం పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ అన్ఆథరైజ్ డీలర్స్ అనేటి వాళ్ళు కూడా ఆన్లైన్లో అనేది మనకు మెన్షన్ అనేది చేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి అప్పుడు ఏమైనా సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఆన్లైన్ వాళ్ళు మనకి ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కస్టమర్లు ఎక్కడ వస్తువులను కొనుగోలు చేసినా పూర్తిగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఆన్లైన్లలో థర్డ్ పార్టీ సెల్లర్లలో చాలా మంది ఆథరైజ్డ్ పర్సన్స్ ఉండరని, అక్కడ ఎక్కువ మోసాలు జరుగుతున్నాయన్నారు.